30వ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025ను శుక్రవారం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, యూసుఫ్ అలీ, బాబా కళ్యాణి వంటి ప్రముఖులు పాల్గొంటారు. ముఖ్యమంత్రి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ప్రసంగించనున్నారు. శనివారం గూగుల్ సంస్థ ప్రాజెక్టు లూలు మాల్ వంటి పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా నిర్వహించనున్న 30వ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 కోసం విశాఖపట్నం సన్నద్ధమైంది. నవంబర్ 14-15 తేదీల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఈ సదస్సు జరగనుంది. పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్, ఇండియాస్ రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్ 2047 థీమ్తో జరుగుతున్న ఈ సదస్సును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, డిఫెన్స్, టూరిజం వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు విశాఖను గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి సుమారు 10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సదస్సులో భాగంగా 100కి పైగా విదేశీ ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉండగా 30కి పైగా అవగాహన ఒప్పందాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి బుధవారం నుంచి శనివారం వరకు భారత్ పోర్ట్, రెన్యూ పవర్, మురుగుప్ప గ్రూప్తో సహా తైవాస్, ఇటలీ, యూరప్ వంటి దేశాల ప్రతినిధులతో భేటీ కానున్నారు. అలాగే శుక్రవారం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ సదస్సులో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, యూసుఫ్ అలీ, బాబా కళ్యాణి వంటి ప్రముఖులు పాల్గొంటారు. ముఖ్యమంత్రి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐపై ప్రసంగించనున్నారు. శనివారం గూగుల్ సంస్థ ప్రాజెక్టు లూలు మాల్ వంటి పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. నమో అంటే నరేంద్ర మోదీ మాత్రమే కాదు, నాయుడు మోదీ కలయిక అని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. పరిశ్రమలు ఏపీని ఎంచుకోవడానికి 3 కీలక కారణాలున్నాయని తెలిపారు. సీఎం చంద్రబాబు వేగవంతమైన ప్రక్రియ, ఎకోసిస్టమ్ అని వివరించారు. మంచి సంబంధాలు నెలకొల్పుతున్నందునే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయన్నారు. వికసిత్ భారత్ విజన్ మేరకు ముందుకు సాగుతున్నామన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెట్టుబడులకు వేగవంతమైన సౌకర్యాల కల్పన కీలకమని అన్నారు. టీసీఎస్, కాంగిజెంట్ వంటి కంపెనీలు ఏపీని ఎంచుకున్నాయని, ఐటీ, తయారీ సేవలు, పర్యాటక రంగాలు చాలా కీలకమని అన్నారు. లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలని అన్నారు. పలు రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కారు నడుస్తోందని చెప్పారు. 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా సాగుతున్నాం. స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకుని ప్రగతి దిశగా పయనిస్తున్నామని చెప్పారు. విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో సిఐఐ సదస్సు జరుగుతోందని, సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశం ఇచ్చిన సిఐఐకి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం, విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులకు ఇదో అవకాశమని, క్వాంటమ్, ఏఐ, మెటీరియల్ సైన్స్ తదితర రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సిఐఐ సదస్సులో 410 ఎంఓయూలు జరుగుతాయని భావిస్తున్నామని, $120 బిలియన్ పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నామని చెప్పారు. పెట్టుబడుల ద్వారా 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని లోకేష్ తెలిపారు. Even if you look at solar manufacturing, out of the top 10 manufacturers in India, 5 of them are setting up their manufacturing plants in Andhra Pradesh. This is in the Rayalaseema part of Andhra Pradesh. BPCL is investing about 1 lakh crore in refinery. NTPC is investing about 1.65 lakh crores building a green hydrogen hub again south of Visakhapatnam. So each of these investments, though we're talking about the investment quantum, for me it is a number of jobs it creates, and that is what is very, very important for me and of course all of us sitting here, and that's the promise that we have made. The Partnership Summit, the theme is quite clear from Andhra's perspective, which is companies driven by speed choose Andhra Pradesh. Across sectors we have seen that the investment quantum is substantially increasing. Even homegrown companies are investing, even medium sized companies are investing north of 1,000 crores in capital expansion, new location. Even a 6 months delay, even a 3-month delay, even a month delay changes their entire business plan. In some cases it makes it unviable. So speed is the most important thing that is driving investments today here in Andhra Pradesh. That's why companies like TCS, Cognizant and few more have chosen Andhra Pradesh given the negative sentiment in the sector, because that is the speed that we have delivered.
వెలిగొండ ప్రాజెక్టును 2026 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు పునరుద్ఘాటించారు. వెలిగొండ ప్రాజెక్టును మంత్రి నిమ్మల సందర్శించారు. మోందా తుఫాను కారణంగా దెబ్బతిన్న ఫీడల్ కెనాల్ జంట సొరంగాల్లో డీవాటరింగ్ పనులను ఇరిగేషన్ నిపుణుల బృందంతో కలిసి పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన టెన్నెల్ డీవాటరింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించినా పూర్తి కాకపోవడంతో అధికారులు ఏజెన్సీలపైన మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ప్రజలకు తాగు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వెలుగొండ ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. 2026 కల్లా వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రైతులకు సాగు, ప్రజలకు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేరకు పనుల పురోగతిని పరిశీలించేందుకు వారం రోజుల వ్యవధిలో రెండోసారి వెలుగొండ ప్రాజెక్టును జలవనరుల శాఖ మంత్రి ఉన్నతాధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి పనులు జరుగుతున్న తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవలే మొంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ఫీడర్ కెనాల్ గండ్లు, జంట సొరంగాల్లో డివాటరింగ్ పనులు ఇరిగేషన్ నిపుణుల బృందంతో పరిశీలించిన మంత్రి నిమ్మల నాడు ఫీడర్ కెనాల్ గండి పూడిక పనులు, టెన్నెల్స్లో డివాటరింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన టెన్నెల్ డివాటరింగ్ పనులు పూర్తి చేయమని ఆదేశించిన పూర్తి కావడంపై అధికారులు, ఏజెన్సీపై మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. 2026 సంవత్సరానికి ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యం ప్రభుత్వానికి ఉంటే సరిపోదు, ఏజెన్సీలకు అధికారులకు కూడా ఉండాలని పేర్కొన్నారు. ఏదైతే ఆ డీవాటరింగ్ పనులు కానీ ఆ ఫీడర్ కెనాల్ సంబంధించి గండ్లు పూడ్చడంలో ఇంకా నాంచివేత ధోరణి ఏదైతే ఉందో, కొంతమేర నిర్లక్ష్యం ఏదైతే ఉందో, మేమందరం కూడా ఇన్స్పెక్షన్ ద్వారా సంబంధిత అధికారులకు, సంబంధిత ఏజెన్సీలకు కూడా తీవ్రంగా కూడా హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా రేపు 2026 కల్లా ఈ వెలుగొండను పూర్తి చేయాలని ఏదైతే ఆయన లక్ష్యం పెట్టుకున్నారో, ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి కాకపోతే అటు అధికారులైనా ఇటు ఏజెన్సీలపైనైనా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ఈ పూర్తి కానిటువంటి వెలుగొండను పూర్తి చేసినట్లుగా ఆ రోజు జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా రైతుల్ని, ప్రజల్ని మోసం దగా గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఈ జిల్లా ఫ్లోరైడ్ బాధితులను దృష్టిలో పెట్టుకుని కూడా పనిచేయాలి. ఆ వెలుగొండ మన హయాంలో పూర్తవుతే కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పులివెందుల ఎమ్మెల్యే జగన్ విషం కక్కుతున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం అర్ధాంతరంగా వదిలేసిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల గృహప్రవేశాలు జరిగాయన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి తాళాలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 17 మెడికల్ కాలేజీల నిర్మాణం అంటూ అట్టహాసంగా భూమి పూజ చేసిన జగన్ వాటిని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. 2014-19లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని గాలికి వదిలేశాడని అన్నారు. రాజధాని అమరావతిని, పోలవరాన్ని, బీసీ గురుకులాలను, టిట్కో ఇళ్ల నిర్మాణాలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. బీసీ గురుకులాలు, టిట్కో ఇళ్లు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే 70-80% పూర్తయ్యాయని, నిధులున్న ఆ నిర్మాణాలను పూర్తి చేయకుండా జగన్ అభివృద్ధిని అడ్డుకున్నాడని విమర్శించారు. చంద్రబాబుకు పేరు వస్తుందని ఆ నిర్మాణాలను అర్ధాంతరంగా విడిచిపెట్టేశాడని అన్నారు. అభివృద్ధి నిరోధకుడు జగన్ అని మంత్రి సవిత ఘాటుగా విమర్శించారు. గృహప్రవేశాలు 3 లక్షల దాకా ఈరోజు రాష్ట్ర పండగగా కూడా జరుగుతుంది. మరి నేను తెలియజేసేది ఒకటే, 14-19లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హౌసింగ్ గాలికి వదిలేశారు. టిట్కో ఇండ్లు కావచ్చు, మరి ఇండివిజువల్ హౌసెస్ కావచ్చు, మరి ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినవి. మేము దీన్ని బిల్లులు చేయకూడదని అధికారులకు ఆదేశించారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి ప్రజల పక్షపాతి, బడుగు బడిన వర్గాలతోనూ ప్రజలతో చెలగాటమాడకూడదు, రాజకీయాలు వేరు, ప్రజలు సంక్షేమం కోరాలనుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి గత ప్రభుత్వంలో ఇండ్లు ఇచ్చినవి మరి దాన్ని పూర్తి చేయండి అని మమ్మల్ని, అధికారులని వెంటబడి వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టద్దండి, పూర్తి చేయండి అని అదనంగా 75,000 రూపాయలు ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు
75,000, బీసీలకు 50,000 రూపాయలు అదనంగా. వాళ్ళలాగా ఎక్కడికక్కడ మేము వదిలేయలేదు. జగన్ దొంగలకు పెద్దన్నలా నిలిచారని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకన్న స్వామితో పెట్టుకున్నారు కాబట్టే చిత్తుగా ఓడి 11 సీట్లకు పడిపోయారని వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసిన దొంగల్లో ధర్మారెడ్డి దొరికారని, తర్వాత సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వంతు వస్తుందన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అఖిలాండ బ్రహ్మాండ నాయుడి ప్రసాదంలో జరిగిన పాపం కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశాయని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ హైకమాండ్ ఒత్తిడితో కల్తీ నెయ్యికి సహకరించారని, సుబ్బారెడ్డికి అంతా తెలిసే కల్తీ జరిగిందని ధర్మారెడ్డి సిట్ విచారణలో వెల్లడించినట్లు న్యూస్ అందరూ చూస్తున్నారని తెలిపారు. ఏళ్ల తరబడి ధర్మారెడ్డి తాడేపల్లి ప్యాలెస్, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి కనుసన్నల్లో టీటీడీలో పెత్తనం చేశారని అన్నారు. శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసిన దొంగల్లో ధర్మారెడ్డి దొరికారని, తర్వాత సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వంతు వస్తుందన్నారు. దేవుడంటే భయం, భక్తి లేని దొంగల ముఠ నెయ్యిని ఎలా కల్తీ చేశారో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ బయటపెట్టిందన్నారు. రాజశేఖర్ రెడ్డి పాలనలో హైదరాబాద్లో 100 కోట్ల భూకబ్జాలు చేసి సిబిఐ, ఈడీ విచారణను ఎదుర్కొంటున్న A6 ముద్దాయి వైవి సుబ్బారెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. హార్ష్ ఫ్రెష్ ఫుడ్స్, హార్ష్ డైరీ పేరుతో భోలేబాబా పామాయిల్, తప్పుడు బిల్లులతో 6.5 లక్షల కిలోల మోనోగ్లిజరైట్, అసెటిక్ యాసిడ్ ఎస్టర్లతో నెయ్యి తయారు చేశారని మండిపడ్డారు. బాబాయ్ వైవి సుబ్బారెడ్డి టీటీ చైర్మన్గా పాలు లేకుండా, వెన్న తీయకుండా టన్నుల కొద్దీ కల్తీ నెయ్యి తయారు చేయించాడయ్యా. కల్తీ నెయ్యి తయారు చేయించి భక్తుల మనోభావాలు, విశ్వాసాలు దెబ్బతినే విధంగా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో స్వామి దగ్గరికి వెళ్ళొచ్చిన వాళ్ళు తిరుపతి లడ్డు తెస్తే పవిత్రంగా ఆ లడ్డుని 4 రోజులో, 5 రోజులో, వారం రోజులు కూడా ఇళ్లలో పెట్టుకొని తినేవాళ్ళు. కానీ 5 ఏళ్ల పరిపాలనలో ఆ లడ్డు ఒక వాసన రావటం కానీ, లేకపోతే ఆ పవిత్రతని వీళ్ళకి భయం లేదు, భక్తి లేదు. ఎందుకంటే దేవుడు అంటే ఒక భయం అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి. రెండూ లేని వాళ్ళు వీళ్ళంతా కలిసి ఏ విధంగా ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు అక్కడ పేదవాడి దగ్గర నుంచి కోటేశ్వరుడు దాకా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన అన్నదానం మొదలుపెట్టిన దాని దగ్గరికి వెళ్ళి తింటారు. దాంట్లో కూడా ఈ దుర్మార్గులు రేషన్ బియ్యం పెట్టారండి. ఆ తినే అన్నంలో కూడా రాళ్ళు, రేషన్ బియ్యం. అంటే పవిత్రతను దెబ్బతీయటానికి ఏ విధంగా ఉద్దేశపూర్వకంగా ఆ తినే అన్నాన్ని కూడా బియ్యం విషయంలో కావచ్చు, కూరల విషయంలో కావచ్చు వాళ్ళు చేసిన దుర్మార్గాలు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాల తయారీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన కల్తీ వ్యవహారంపై మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్న కాలంలో కొన్ని లక్షల కేజీల మేర కల్తీ నెయ్యి లడ్డూల తయారీలో వాడారని, ఈ నాణ్యత లేని వ్యవహారాన్ని సిబిఐ తన దర్యాప్తులో తేల్చిందని డొక్కా పేర్కొన్నారు. దేవాలయ ప్రసాదంలో జరిగిన ఈ దుర్మార్గానికి దేశ ప్రజలు, వెంకటేశ్వర స్వామి భక్తులు నివ్వెరపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ జరిగిందని సిబిఐ వంటి కేంద్ర సంస్థ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తేల్చినందున ఈ నేరానికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డొక్కా డిమాండ్ చేశారు. ఈ కల్తీ వ్యవహారం అప్పటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్షిప్లో జరిగిందని, కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ దేశ ప్రజలకు మరియు వెంకటేశ్వర స్వామి భక్తులకు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డులో, ప్రసాదాల్లో జరుగుతున్న ఈ దుర్మార్గాన్ని అందరూ కూడా నివ్వెరపోతూ ఉన్నారు. దేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా నివ్వెరపోతూ ఉన్నారు. దీంట్లో కూడా దొంగతనం చేశారా? అంత నీచానికి పాల్పడ్డారా? దేవాలయ ప్రసాదంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కలియుగ దైవం, ఆయన లక్షలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు. అలాంటి ప్లేసులు తినే ప్రసాదాల్లో కూడా కల్తీ చేసి డబ్బులు దొబ్బారా అంటే ఇంకా వాళ్ళని ఏం చేయాలో అర్థం కాక జనం నివ్వెరపోతూ ఉన్నారు. కనుక ఆ నేరస్తులను వెంటనే శిక్షించాలి. సిబిఐ ఇన్వెస్టిగేషన్ని కొనసాగించి ఆ నేరస్తులను పట్టుకోవాలి. గత ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి, గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వ హయాంలో వైవి సుబ్బారెడ్డి గారి చైర్మన్షిప్లో జరిగింది కాబట్టి ఈ కల్తీ వ్యవహారం అంతా కూడా వాళ్ళు నైతిక బాధ్యత వహించి దేశ ప్రజలకి, ప్రపంచంలో ఉన్న ప్రజలకి, వెంకటేశ్వర స్వామి భక్తులకి క్షమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. అతని హయాంలో జరిగితే ఎవరు నైతిక బాధ్యత ఎవరు తీసుకుంటారు? కనుక జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు వచ్చి ఈ విషయంలో జరిగిన పొరపాటుకి ప్రజలను క్షమించమని, ఒకవేళ తన పాత్ర ఉంటే
ప్రక్షాళన చేసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఎవరి పాత్ర ఉందో వాళ్ళు ప్రక్షాళన చేసుకోండి, మీకే తెలుసు. అభివృద్ధి పథంలో పర్యాటక రంగమే కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా అన్నారు. ట్రైనీ ఐఏఎస్లతో కలిసి కొండపల్లి కిల్లాను సందర్శించిన కలెక్టర్ టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు కలెక్టర్ వెల్లడించారు. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ సాకారానికి సమ్మిళిత సుస్థిర ఆర్థిక వృద్ధి ముఖ్యమని, ఈ ప్రగతికి పర్యాటక రంగ అభివృద్ధి చోదక శక్తి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశా అన్నారు. ముసోరియాలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో శిక్షణ పొందుతున్న 20 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులు ఫీల్డ్ స్టడీ అండ్ రీసెర్చ్ ప్రోగ్రాం కింద జిల్లాలో పర్యటిస్తున్నారు. కలెక్టర్ లక్ష్మీశా బుధవారం ట్రైనీ ఐఏఎస్ అధికారులతో కలిసి కొండపల్లి ఖిల్లాకు ట్రెక్కింగ్ చేశారు. ఖిల్లా చారిత్రక వైభవాన్ని వివరించారు. స్మార్ట్ ఫోన్తో స్కాన్ చేస్తే చాలు చారిత్రక నేపథ్యం గురించి సమాచారం లభించే సాంకేతికత ట్రైనీ ఐఏఎస్లకు వినూత్న పర్యాటక అనుభవాన్ని అందించింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ జిల్లాలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంలో మంచి అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో పర్యాటకులకు మధురానుభూతులు మిగిల్చేలా పర్యాటక ప్యాకేజీలు అందుబాటులోకి తెస్తున్నామని, ఇప్పటికే టూరిజం గైడ్లుగా యువతకు శిక్షణ కూడా ఇచ్చామని చెప్పారు. కొండపల్లి కోటను కూడా పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు చొరవ తీసుకుంటున్నామని కలెక్టర్ లక్ష్మీశా వివరించారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఏఎన్వి నాంచార్రావు, ఏపీ అడ్వెంచర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ తరుణ్ కాకాని, ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వై వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి భారీ స్థాయిలో ఆదాయం సమకూరింది. అమ్మవారికి భక్తులు వివిధ రూపాల్లో కానుకలు సమర్పించారు. గత 15 రోజులకు గాను నిర్వహించిన హుండీ లెక్కింపుల్లో 2,67,93,738 రూపాయల నగదు రూపంలో దుర్గగుడికి ఆదాయం సమకూరింది. ఇక 215 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కేజీల 320 గ్రాముల వెండి కానుకలను భక్తులు దుర్గమ్మకు సమర్పించారని ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో రెండవ అతిపెద్ద ఆలయమైన విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి భారీ స్థాయిలో కానుకలు వచ్చాయి. గత 15 రోజులుగా జగన్మాత దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించారు. ఈవో సీనా నాయక్ నేతృత్వంలో హుండీల లెక్కింపు కార్యక్రమం బుధవారం మహామండపంలోని 6వ అంతస్తులో నిర్వహించారు. దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, పాలక మండలి సభ్యుల పర్యవేక్షణలో సిబ్బంది కానుకలు లెక్కించారు. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాల్లోని మొత్తం 49 హుండీల్లోని 120 సంచులను తెరిచి భక్తులు సమర్పించిన కానుకలు సిబ్బంది లెక్కించారు. గత 15 రోజులకు గాను 2,67,93,738 రూపాయలు నగదు రూపంలో దుర్గగుడికి ఆదాయం సమకూరింది. ఇక 215 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కేజీల 320 గ్రాముల వెండి కానుకలను భక్తులు దుర్గమ్మకు సమర్పించారని ఆలయ చైర్మన్ ఈవో ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇటీవల కాలంలో విదేశాల నుంచి వస్తున్న భక్తులు అమ్మవారికి భారీగా కానుకలు సమర్పించుకుంటున్నారు. హుండీల లెక్కింపులో భారీగా విదేశీ కరెన్సీని సిబ్బంది లెక్కించారు. 403 యుఎస్ డాలర్లు, 16 సింగపూర్ డాలర్లతో పాటు 25 కెనడా డాలర్లు, 10 ఆస్ట్రేలియా డాలర్లను భక్తులు కానుకలుగా సమర్పించారు. అలాగే 115 యుఏఈ దిర్హమ్స్తో పాటు సౌదీ, ఓమన్, ఖతార్, కువైట్ వంటి కరెన్సీని విదేశాల నుంచి వచ్చిన భక్తులు జగన్మాతకు సమర్పించారు. ఆలయ సిబ్బంది, ఎస్పీఎఫ్, 1 టౌన్ పోలీసు సిబ్బంది, అమ్మవారి సేవాదారులు హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆపదలో ఉన్న పేదవారికి సీఎం సహాయ నిధి ఒక వరం లాంటిదని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. 64వ డివిజన్కు చెందిన మొత్తం 6 మంది లబ్ధిదారులకు కలిపి 7,27,000 విలువైన చెక్కులను బోండా పంపిణీ చేశారు. ప్రజలు తమకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం కోసం నిర్భయంగా తన కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు బుధవారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. సింగనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుందావారి కండ్రికకు చెందిన దివంగత గణపవరపు మనోజ్ కుమార్ కుటుంబానికి 4,05,341 విలువైన చెక్కును అందజేశారు. కిడ్నీ వ్యాధితో మనోజ్ కుమార్ మరణించగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాలయానికి సమస్యను తీసుకువెళ్లి ఈ ఆర్థిక సాయం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీంతో పాటు 64వ డివిజన్కు చెందిన మొత్తం 6 లబ్ధిదారులకు కలిపి 7,27,000 రూపాయల విలువైన చెక్కులను బోండా ఉమా పంపిణీ చేశారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంగా మారిందని చెప్పారు. తాను శాసనసభ్యుడిగా ఎన్నికైన నాటి నుండి ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నిర్భయంగా తన కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కాకోలు రవికుమార్, ప్రధాన కార్యదర్శి బాబు, సొసైటీ బ్యాంకు చైర్మన్ సాదం శ్రీనాథ్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇవాళ ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో నా కార్యాలయానికి వస్తే ఈరోజు 4 లక్షల రూపాయలు 4,05,000 రూపాయలు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆమె సమస్యని తీసుకుని వెళ్ళి ఆ సమస్యని ఆమెకు ఆర్థికంగా ఆదుకోవటం కోసం 4,05,000 చెక్కు రాపించి తీసుకొచ్చి ఈరోజు మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు రవికుమారు, మా భాగ్యలక్ష్మి, అలాగే మా శ్రీనాథు చైర్మను, మన సొసైటీ చైర్మను గిరి, మా అశోకు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో మా సెక్రటరీ బాబు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇవాళ ఇచ్చాం. అంటే ఈ ఒక్క డివిజన్లోనే ఈరోజు 64వ డివిజన్లో 7 లక్షల రూపాయలు దాదాపుగా చెక్కులు ఇచ్చాం. అంటే నిరంతరం కూడా ప్రజలకి అందుబాటులో ఉండి వచ్చిన ప్రతి సమస్యని పరిష్కరిస్తాం వల్ల ప్రజలు సంతృప్తి చెందుతూ ఉన్నారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా మరింతగా కష్టపడి పనిచేస్తాం. మాకు అధికారం అనేది ఒక అలంకారం కాదు, అధికారం అనేది మాకు బాధ్యత. ఆ బాధ్యతని నిరంతరం కూడా కష్టపడి ప్రజలకు ఉపయోగపడేలాగా ముందుకెళ్తాం. ఖచ్చితంగా ప్రజలకి అండగా ఉంటామని తెలియజేస్తూ, విశాఖ పెట్టుబడుల సదస్సు రాష్ట్ర భవిష్యత్తు పెట్టుబడులకు బాటలు వేస్తుందని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ అన్నారు. దేశ విదేశాల నుండి పెట్టుబడిదారులు విశ్వాసంతో ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేస్తున్నారని తెలిపారు. అమరావతిలో దినకర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి పెట్టుబడులు ఆకర్షణ డబుల్ ఇంజన్ సర్కార్ లక్ష్యమన్నారు. ప్రధాని మోదీ సహకారంతో సీఎం చంద్రబాబు దార్శనికతలో విశాఖ సదస్సుకు ముందే 11 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి రావటం సంతోషకరమన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ విశేష కృషి చేస్తున్నారని దినకర్ వెల్లడించారు. 14-15వ తేదీలన జరగబోయే పెట్టుబడుల సమ్మిట్ కన్నా ముందే రాష్ట్రంలో 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఆకర్షణ చేయటం అనేటటువంటిది డబుల్ ఇంజన్ సర్కార్ సాధించినటువంటి అతిపెద్ద విజయం అని చెప్పక తప్పదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు $15 బిలియన్ గూగుల్ పెట్టుబడుల నుంచి 15,000 రూపాయల స్థాయి అత్యంత చిన్న తరహా పెట్టుబడుల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఒక స్ఫూర్తితోటి ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నారు. చరిత్రలో ఒకసారి కనుక మనం గమనిస్తే లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగేటటువంటి అతిపెద్ద పారిశ్రామికవేత్తల సదస్సు ఇప్పుడు విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. ఇటువంటి సదస్సులు జరగటానికి ముందు సన్నాహకంగా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను కలవటం, లేకపోతే పెద్ద పెద్ద పెట్టుబడులను ఆహ్వానించేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళటం అనేటటువంటిది పరిపాటి. అయితే విశాఖలో ఈ యొక్క పెట్టుబడుల సదస్సు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు వచ్చేటటువంటి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వచ్చే పెట్టుబడిదారులు ఏదైతే వస్తారో రావటానికి ఆ సదస్సు జరగటానికి 3 రోజుల ముందు కనిగిరి వంటి వెనుకబడినటువంటి ప్రాంతంలో అక్కడి నుంచి 17 జిల్లాలకి సంబంధించినటువంటి 49 చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించినటువంటి పార్కులను వర్చువల్గా ప్రారంభోత్సవం చేయటం అనేటటువంటి దాన్ని ఒకసారి కష్టాల్లో ఉండి సహాయం కోసం అర్థించిన వారికి చేతనైన సాయం చేయాలని, రాజకీయం అంటే మన ప్రాంత అభివృద్ధి, మనల్ని నమ్ముకున్న ప్రజలకు మేలు చేయటం కోసమేనని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే భారతదేశంలో అత్యంత నిర్మాణాత్మకమైన, క్రియాశీలకమైన, క్రమశిక్షణ కలిగిన పార్టీగా సీఎం చంద్రబాబు నిరూపించారని పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవ వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో జీ కొండూరు మండలంలోని చెవుటూరు శివార్లో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నలుమూలల నుండి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దీంతో ఆ ప్రాంతం పసుపుమయంగా మారింది. పార్టీ పునర్నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం పూర్తిగా పండుగ వాతావరణంలో జరిగింది. స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్తో పాటు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, కేడీసీసీబీ చైర్మన్ నట్టెన్ రఘురాం, నూర్ భాషా, దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ నాగులమీర, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, మైలవరం నియోజకవర్గ పార్టీ పరిశీలకులు ధారు నాయక్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు.
అన్న ఎన్టీఆర్ విగ్రహ ప్రతిమకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ స్థాయి కమిటీలు, అనుబంధ సంఘాలతో ప్రమాణ స్వీకారం చేయించారు. కేకులు కట్ చేశారు. వారిని ఘనంగా సత్కరించారు. అన్ని మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీఆర్ కృషిని, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పార్టీని నడిపిస్తున్న వైనాన్ని వివరించారు. పార్టీలో అందరూ నడుచుకుంటూ ఏకతాటిపై నిలిచి టీడీపీని మరింత శక్తివంతంగా మార్చి ఏపీ సమగ్రాభివృద్ధికి కృషి చేద్దామని అన్నారు. పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవాభావంతో మనస వాచ కర్మేయం పాటుపడుతూ నిరంతరం నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పర్యవేక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని సిఐటియు సెంట్రల్ సిటీ 18వ మహాసభల్లో తీర్మానం చేసినట్లు సిఐటియు సెంట్రల్ సిటీ ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు వెల్లడించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు. శ్రీశ్రీ భవన్లో సిఐటియు సెంట్రల్ సిటీ కార్యదర్శి కె దుర్గారావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంబీవీకే భవన్లో జరిగిన 18వ మహాసభలు విజయవంతంగా ముగిశాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని మహాసభల్లో తీర్మానం చేశామన్నారు. అసంఘటిత కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు లేవన్నారు. కూటమి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తోందని, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నూతన కార్మిక చట్టాలు కార్పొరేట్ వ్యవస్థలకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామన్నారు. ఈ మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు. అసంఘటిత రంగంలో ఉన్న ముఠా, ఆటో, షాపు, హోటలు, బిల్డింగ్ రంగంలో ఉన్న కార్మికులకి ఎటువంటి సంక్షేమ పథకాలు లేవు. దాంతోపాటు వాళ్ళ ప్రభుత్వ రంగాన్ని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే భాగంగా దీన్ని అడ్డుకోవాలని చెప్పని, దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొస్తూ బడా కంపెనీలకు అనుకూలంగా చట్టాలని మార్చడం వల్ల ఇవాళ కార్మికులు పోరాడే హక్కు కోల్పోయే పరిస్థితి కనబడుతుంది. అట్లాగే మన రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని 10 గంటలకు పెంచి కార్మికులపై భారాలేయాలని చెప్పని చేస్తుంది. వీటిలన్నిటికీ వ్యతిరేకంగా భవిష్యత్తులో కార్మిక వర్గాన్ని అంతటిని కూడా ఐక్యం చేసి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి అనేది. కృష్ణా జిల్లాలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి నేతృత్వంలో నిరసన ర్యాలీ జరిగింది. పెనమలూరు ప్రధాన సెంటర్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని కోరుతూ చక్రవర్తి ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా దేవభక్తుని చక్రవర్తి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు తన సొంత మనుషులకు దోచిపెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని, దీని ద్వారా పేద ప్రజలకు మెడికల్ విద్య దూరమవుతుందని ఆయన ఆరోపించారు. గతంలో జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చామని, వాటిలో కొన్నింటిలో విద్యాభ్యాసం జరుగుతోందని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు మొండి వైఖరిని మానుకోవాలని, ప్రైవేటీకరణను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో గవర్నర్కు కూడా వినతి పత్రం అందజేస్తామని చక్రవర్తి పేర్కొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.